బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం. పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు తనపై రెంటచింతల కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 వేర్వేరు కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు పోలీసులను ఆదేశించి విచారణకు వచ్చే వారానికి వాయిదా వేసింది. మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి పేదల సేవలో అంటూ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పేదల పరిస్థితిని అర్థం చేసుకొని మానవీయ దృక్పథంతో పనిచేయండి, వినూత్న ఆలోచనలతో ముందుకు రండి, ప్రజలు గుర్తుంచుకునేలా పనిచేయండి. ప్రతి నెల 10వ తేదీన పేదల సేవలో ప్రజల జీవితాన్ని మార్చేది పబ్లిక్ పాలసీ. అక్టోబర్ 2న రాష్ట్ర స్థాయి విజన్ డాక్యుమెంట్ జిల్లా స్థాయిలో మీరు రూపొందించండి. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ నిర్దిష్టమైన ఆలోచన. పేదల పరిస్థితిని అర్థం చేసుకుంటేనే సరిగ్గా పనిచేయగలుగుతాం. ఏం చేస్తే పేదరికం పోతుందో కలెక్టర్లు ఆలోచించాలి. సమాజంలో టాప్ 10% డబ్బులు సంపాదించిన వారు చిట్ట చివరి 20% వారిని దత్తత తీసుకుని వారిని తీర్చిదిద్దే బాధ్యత ఇవ్వబోతున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కల్లోల బంగ్లా అంటూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా, పార్లమెంట్ రద్దు, ఖలీదా జియా విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సూటిగా స్పష్టంగా అంటూ వినూత్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రాధాన్యాలపై స్పష్టత ఇచ్చిన సీఎం, సుదీర్ఘ ప్రసంగాలు, ప్రజెంటేషన్లకు స్వస్తి, అసమగ్ర వివరణలపై అసంతృప్తి, ముఖ్యమంత్రి అన్నీ గమనిస్తున్నారన్న సంకేతాలు. సుదీర్ఘమైన ప్రసంగాలు లేవు, పేజీల కొద్ది ప్రజెంటేషన్ లేవు, అంతా క్లుప్తంగా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిన తీరిది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంతో పోలిస్తే ఈసారి వినూత్నంగా దీన్ని నిర్వహించారు. సంబంధిత అంశాలపై తమ ప్రాధాన్యాలు ఏమిటో తమకేం కావాలో ఆయన స్పష్టంగా చెప్పారు. సీనియర్ అధికారులు కూడా సుదీర్ఘ వివరణతో సమయం తినేయకుండా విషయం సూటిగా చెప్పేలా సీఎం జాగ్రత్త తీసుకున్నారు. వారి ప్రజెంటేషన్లో ఎక్కడైనా ఏదైనా లోపం కనిపిస్తే అక్కడికక్కడే ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పారు. దీంతో ఆయన అన్ని సునిశ్చితంగా గమనిస్తున్నారని సంకేతాలు వెళ్ళాయి. గతంలో చంద్రబాబు హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2 రోజులు జరిగేది. చిన్న విషయాలపైన కొందరు అధికారులు సుదీర్ఘ చర్చలు పెట్టారు. ఈసారి దానికి అవకాశం లేకుండా సమావేశాన్ని 1 రోజుకు పరిమితం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై